యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్స్ అంటే ఐఏఎస్ ఐపీఎస్ వీటి కోసం ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం సిఎస్బిఎస్ అకాడమీ ఒక కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తుంది. ఇది ఆన్లైన్లో వినొచ్చు, ఆఫ్లైన్లో వినొచ్చు. ఈ బ్యాచ్ జూలై 17వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయొచ్చు ఈ నెంబర్స్కి. జూన్ 20వ తారీఖు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కి బయలుదేరిన యాక్సిమ్ 4 మిషన్ డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ ఈరోజు సక్సెస్ఫుల్ గా కాలిఫోర్నియా కోస్ట్ దగ్గర స్ప్లాష్ ల్యాండింగ్ అయింది. స్ప్లాష్ డౌన్ ల్యాండింగ్ ఏంటి? ఇది వాటర్ బాడీ మీద ల్యాండ్ అవటం అనమాట. ఓషన్లో కానీ సీలో కానీ. దీనివల్ల వాటర్ అనేది కుషన్గా యాక్ట్ చేస్తుంది. పారాషూట్ సహాయంతో వీళ్ళు దీని మీద ల్యాండ్ అవుతారనమాట. 4 ఆస్ట్రోనాట్స్, ముఖ్యంగా మన ఇండియన్ ఆస్ట్రోనాట్ గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా భారతదేశానికి ఈరోజు ఆదర్శమయ్యారు. 18 రోజుల పాటు వీళ్ళు అక్కడ ఎక్స్పెరిమెంట్స్ చేశారు స్పేస్ లో. ముఖ్యంగా చూస్తే కనుక ఈ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ మిషన్ లో మన ఇండియన్ వెళ్ళటం కూడా ఒక గర్వకారణం చెప్పొచ్చు. గగన్యాన్ మిషన్ కి ఇది శుభసూచికం అనమాట. ఎందుకంటే హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ మిషన్ లో ఈయన చాలా ట్రైనింగ్ తీసుకున్నారు. నాసా వాళ్ళ దగ్గర, రష్యా వాళ్ళ దగ్గర చాలా ట్రైనింగ్ తీసుకున్నారు అనమాట. ఈ ట్రైనింగ్ తర్వాత ఆయన బయలుదేరి వెళ్ళటం వల్ల డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ అనేది మన భారతీయ అంతరిక్ష స్టేషన్ కానీ గగన్యాన్ మిషన్ కానీ చాలా పనికొస్తాయి. మొత్తం ఈ 18 రోజుల్లో 60కి పైగా ఎక్స్పెరిమెంట్స్ చేశారు ఈ 4 ఆస్ట్రోనాట్స్. ముఖ్యంగా స్పేస్ లో ఫుడ్ గ్రో చేయడం, స్పేస్ లో వాటర్ సప్లై మేనేజ్ చేయడం, అదే విధంగా స్పేస్ లో హ్యూమన్ బాడీ ఎలా పనిచేస్తుంది, మైక్రో ఆర్గానిజమ్స్ ఎలా ఉంటాయి జీరో గ్రావిటీ సిచ్యువేషన్ లో, స్పేస్ లో స్క్రీన్ టైం సంబంధించిన అంశాలు ఇలా ఒకటా రెండా చాలా పరిశీలన చేశారనమాట. దీంతో మనకి చాలా ఎక్స్పీరియన్స్ వచ్చిందని చెప్పాలి. ముఖ్యంగా గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా స్పేస్ లో అనేక అద్భుతమైన పరిశోధనలు చేశారనమాట. దీనిలో టెస్టింగ్ ది ఎబిలిటీ టు సర్వైవ్ మైక్రోస్కోపిక్ ఆర్గానిజమ్స్ ఎక్స్ట్రీమ్ హార్ష్ కండిషన్స్ లో ఎలా సర్వైవ్ అవుతాయి అనే దాని మీద ఆయన రీసెర్చ్ చేశారు. ఇండియన్ స్ట్రెయిన్ ఆఫ్ టార్డిగ్రేడ్స్ తీసుకెళ్లి అక్కడ ఎక్స్పెరిమెంట్ చేశారనమాట. దాంతో పాటు స్పేస్ లో మజిల్స్ ఎలా డెవలప్ అవుతాయి, మజిల్ టిష్యూస్ ఎలా డెవలప్ అవుతాయి, ముఖ్యంగా స్పేస్ లో ఉన్నప్పుడు మజిల్ టిష్యూ డెవలప్మెంట్ ఎలా ఎఫెక్ట్ అవుతుంది అనే దాని మీద కూడా రీసెర్చ్ చేశారు. దాంతో పాటు ఇంపాక్ట్ ఆన్ సీడ్స్, స్పేస్ లో మూంగ్ దాల్ ఎలా పండించవచ్చు, మేథీస్ ఎలా పండించవచ్చు, ఈ సీడ్స్ అక్కడ స్ప్రౌట్ అవుతాయా, దీనికి సంబంధించి కూడా ఆయన ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేశారనమాట. దాంతో పాటు స్పేస్ లో మెడిసిన్, అగ్రికల్చర్, అదేవిధంగా మైక్రోగ్రావిటీ కండిషన్స్ లో హ్యూమన్ బాడీ రియాక్ట్ ఎలా అవుతుంది, దాంతో పాటు మైక్రోగ్రావిటీ సిచ్యువేషన్ లో హ్యూమన్ బాడీ ఎలా ఎఫెక్ట్ అవుతుంది, అంతేకాదు జీరో గ్రావిటీ ఉన్నప్పుడు కంప్యూటర్ స్క్రీన్స్ ఎక్కువగా చూస్తే మన బాడీ ఎలా ఎఫెక్ట్ అవుతుంది, కళ్ళు ఎలా ఎఫెక్ట్ అవుతాయి, దాంతో పాటు మన బ్రెయిన్ యూజ్ చేసి కంప్యూటర్ ని స్పేస్ ఎలా ఆపరేట్ చేయొచ్చు, ఇలా రకరకాల ఎక్స్పెరిమెంట్స్ శుభాంశు శుక్లా కండక్ట్ చేశారు అనమాట. ఇది సక్సెస్ఫుల్ గా ఆయన ఎన్ని రావడం అనేది భారతదేశానికి గర్వకారణం చెప్పుకోవచ్చు.